క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ లాసలెట్ మాత భక్తులారా, గత 2-3 సంవత్సరాలలో మనం చూస్తూ ఉన్నాం. అహ్మదాబాద్లో ఎయిర్ప్లేన్ క్రాష్ జరిగింది. ఆ క్రాష్లో దగ్గరగా 241 మంది మరణించారు. అలాగే ఒరిస్సాలో కూడా ట్రైన్ యాక్సిడెంట్ జరిగి 288 మంది మరణించారు. ప్రతి సంవత్సరం రోడ్ యాక్సిడెంట్లో జరిగి 11,000 మంది మరణిస్తున్నారు. ఇలాగ చూసుకుంటే ఎంతోమంది హఠాత్తు మరణానికి గురి అయి మరి మరణపు అనుభవాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. వారందరినీ కూడా ఈ నెలలో జ్ఞాపకం తెచ్చుకొని ప్రార్థన చేద్దాం, వారి ఆత్మశాంతి కొరకు. అయితే ప్రభువారు అంటున్నారు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించి వాడు మరణించినను జీవించును. మనందరం ఎందుకు ఇంకా బతుకు ఉన్నాం? ఒకవేళ మనం ఆయనను విశ్వసించకుండా, ఆయనను ఎరగకుండా, ఆయన ప్రేమను మనం అనుభవించకుండా జీవిస్తున్నట్లయితే బ్రతుకుండగానే మనందరం కూడా ఆయన విశ్వసించి ఆయన ప్రేమని ఎరిగి ఒకరికొకరికి ప్రేమించుకుందాం, ఒకరికొకరికి సహాయం చేసుకుందాం. ఆధ్యాత్మిక విషయాల గురించి ఎక్కువగా మనం ఆలోచించి బ్రతకడానికి, జీవించడానికి ప్రయత్నిద్దాం. అప్పుడే దేవుడు మనందరికీ కూడా మంచి జీవితాన్ని ఇస్తారు. ఆయన పునరుత్థానంలో పాల్గొంచుకోవడానికి గల శక్తిని కూడా మనం పొందగలుగుతూ ఉంటాం. ప్రభువు వారు మనందరినీ దీవించుగాక.